ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఇక్కడ సకల వృత్తులు కూడా నశించిపోయినప్పుడు హంస ఎక్కడికి అంటే ఊర్ధ్వగామి పైకి అనేటువంటిది పయనిస్తుంది, నడుస్తుంది. అలా పైకి నడిచినప్పుడు ఆజ్ఞాచక్రం నుండి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అది సహస్రారమందు శుద్ధమైనటువంటి చంద్రప్రకాశం అక్కడ జ్ఞానము ద్వారా వ్యాపించు. జ్ఞానమే తానై అంటే శుద్ధమై చంద్రప్రకాశం లాగానే వ్యాపించి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? సకల సంతాపాలు కూడా నశించిపోతాయి. అంటే నిర్వికల్ప సమాధి యందు జ్ఞానచంద్రోదయమే కలుగుతుంది. ఆనందామృతమయుడై అంటే ఆనందామృతంతో నిండబడినటువంటి వాడై ఉంటాడు. అంతేకాదు ఈ సహస్రార ధ్యాతలకు తాపాన్ని పోగొట్టి జ్ఞానామృతాన్నే వసంగుతుంది. ఇంకా ఇదే బ్రహ్మదేవుడు మనము బ్రహ్మదేవుడు హంసవాహనారూఢుడు అనడానికి, మహేశ్వరుణ్ణి చంద్రశేఖరుడు అనడానికి పరము అంటే ఇది పరమైనటువంటి పరమ నిగూఢమైనటువంటి అర్థం. అంటే ఇదే రహస్యార్థం. ఎలాగంటే ఇలాగ చంద్రునిలాగాను కాలానాలంలాగాను కాలంలో అంటే కాలాగ్నిలాగాను ఈ బ్రహ్మ మహేశులు అనేటువంటిది చంద్రుడు అంటే జ్ఞానము సంప్రాప్తమైతే ఏమవుతుంది అంటే మహేశునిలాగా ఆ జ్ఞానం ఎప్పుడైతే మహేశుని యొక్క కాలానలము అన్నప్పుడు మహేశునే కదా మరి సాదృశ్యంగా చెప్పారు. అప్పుడు ఈ కాలానలం ద్వారా అజ్ఞానము అనేది నశించిపోయినప్పుడు బ్రహ్మవాహనమైనటువంటి హంసలాగానే తెల్లగా ధవలం కాంతితో దేదీప్యమానంగా ప్రసరించేటువంటిది చంద్రునిలాగా శీతలత్వంతో ఉండేటువంటిది కేవలము జ్ఞానమే అని చెబుతూ జ్ఞానం యొక్క స్థితి ఇది అని అంటే ఈ రెండు కూడా వ్యతిరిక్తమైనటువంటి వస్తువులలాగా తెలియజేస్తూ అంటే శ్రీ సద్గురు పరబ్రహ్మస్వరూపము ఏ విధంగా ఉంటుంది అంటే అజ్ఞానము పట్ల అగ్నిలాగా నశింపజేసి జ్ఞానము పట్ల శీతలత్వాన్ని ప్రసాదింపజేసేటువంటి బ్రహ్మదేవుడు మహేశ్వరుడు లాగానే నిరంతరం కూడా శ్రీ సద్గురు పరబ్రహ్మమును నిరంతరం సర్వసంతాపాలు హరించిపోవడానికి ఆనందం ప్రాప్తించడానికి ధ్యానించాలి. ఇదే నిజమైనటువంటి తత్వ మార్గము. మనం ఆయన్ని ధ్యానిస్తే చాలు, మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలో ఎటువైపు పయనింపచేయాలో అంతా శ్రీ సద్గురు పరబ్రహ్మస్వరూపమే చూసుకుంటుంది అని చెబుతూ అంటే శ్రీ గురుమూర్తి యొక్క జ్ఞానాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా తెలియజేశారు. ఈ విధంగా అకదాధి త్రిరేకాబ్జే సహస్రదళమండలే హంస పార్శ్వ త్రికోణే చ స్మరేత్ తన్మధ్యగం గురుం. అంటే ఆకారము మొదలుకొని మనకు అక్షరమాల ఉంటుంది కదా, ఏ అక్షరాలు అంటే మన అక్షరాలు ఆ ఈ అనేటువంటి అక్షరాలు మొదలుకొని 16 అక్షరాలు వరకు కూడా ఉన్నటువంటి 16 అక్షరము అచ్చులు ఉన్నటువంటి వాటి వరకు కూడా ఇదంతా ఒక రేఖ అని. అంటే ఈ అక్షరమాలను ఏ విధంగా అంటే 3 రకాలుగా విభజించారు. మరి కకారం మొదలుకొని కక్కగా ఘమ ఇన్య అనేటువంటి దానిని మొదలుకొని మరి తకారం వచ్చేటంత వరకు అంటే టాటాడాడానా తర్వాత త అనే వచ్చే అక్షరాల వరకు కూడా 16 హల్లులు. ఈ అచ్చులు 16 హల్లులు 16 మరి ఇదొక రేఖ. అచ్చులు 16 ఒక రేఖ, ఈ హల్లులు 16 ఒక రేఖ. అంతేకాదు తర్వాత
తామట్టి కాపేసినప్పుడు అక్కడ ఒత్తుతా ఉంటుంది కదా, ఆ మొదలుకొని మరి అలా అంటే లకారం వరకు కూడా కలిగిన హల్లులు ఉన్నటువంటి ఒక 16, ఆ 16 అక్షరాలు ఇది ఒక రేఖ. అంటే ఈ 3 కూడా ఈ ప్రకారంగా 3 గీతలుగా లిఖించాలి. లిఖించినప్పుడు అప్పుడు 16 × 3 16 3 48 అక్షరాలు అవుతాయి. ఈ 48 అక్షరాలతో కూడినటువంటి చక్రమే ఇది. అంటే దీని యొక్క అంటే దీని గురించి మంత్రశాస్త్రములో అది ఏ మంత్రశాస్త్రములో మనకి దీని గురించి పూర్తి వివరణ ఇవ్వబడింది అంటే మంత్రమహోదధి అనేటువంటి మంత్రశాస్త్రమున చూసినప్పుడు, ఆసక్తి ఉన్న వాళ్ళు చూసినప్పుడు ఈ యొక్క అక్షరాలను మరి గణించి వేసినటువంటి ఈ మంత్ర యంత్రాలతో కూడుకున్నటువంటి చక్రమందు శ్రీ గురు పరమాత్మే ఉంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఇంకా కూడా దృశ్యరహితము చేసేటువంటి శ్రీ గురుస్థానము అయినా హంస నిలిచేసేటువంటి స్థానం ఏంటి అంటే ప్రణవస్వరూపమైన సహస్ర దళాలతో కూడా ఒప్పారుచూ ఉన్నటువంటి సహస్రారమందు హంసము అనబడే పరబ్రహ్మమే అయ్యున్నవాడు. అంతేకాదు జీవుని యొక్క స్థానము కంఠము విశుద్ధ చక్రము, ఈశ్వరుని స్థానము భ్రూమధ్యము అంటే ఆగ్నేయ చక్రము. అంటే జీవుని ఈశ్వరుని అతిక్రమించినది శ్రీ గురుదేవుని స్థానమే అని తెలియాలి. ఏ విధంగా అంటే దృశ్యాన్ని నశింపజేసేటువంటిది శ్రీ గురుస్థానమైనటువంటి హంస నిలిచేటువంటి స్థానము. హంస ఎక్కడ నిలుస్తుంది? ఏ యొక్క సత్యలోకమైతే పిలువబడుతామో, లోకాల విభజనకు వస్తే సత్యలోకములు, స్థానాల విలువకొస్తే సహస్రారములు నిలిచేటువంటి శ్రీ గురు స్థానమైనటువంటిది హంస సంచారము. హంస అనేటువంటిది అక్కడ దాని యొక్క సంచారము ఊర్ధ్వంగా అది గమించి నడిచి అక్కడ నిలబడిపోతుంది. అయితే అప్పటిదాకా దాని యొక్క భ్రమణం ఎంతవరకు సాగుతుంది? ఆధారం నుండి ఆగ్నేయ చక్రం వరకు సాగుతుంది. ఎప్పుడైతే దానిని నిగ్రహించి ఊర్ధ్వంగా పయనింపజేశామో అది సహస్రారమునందు లేదా సత్యలోకమునందు అది అక్కడ నిలబడిపోయి ఉంటుంది. ఆ నిలబడిపోయి ఉన్నటువంటి స్థానమునందు ఏ విధమైనటువంటిది అక్కడ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అంటే బ్రహ్మము ఏమని తెలియజేసింది? అక్కడ నిశ్శబ్దము అని చెప్పింది. కానీ నిశ్శబ్దము నుండి ఇంకొక నాదం ఉత్పన్నమైనది. ఆ నాదమే ప్రణవనాదము. ఆ ప్రణవనాద స్వరూపమైనటువంటి సహస్ర దళాలతో కూడుకొని అంటే 1000 దళాలతో కూడుకొని 1000 కానీ 1000 కంటే ఎక్కువ కానీ ఉన్నటువంటి ఆ దళాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సహస్రారమందు హంసము అంటే ఆ సహస్రార స్థానంలో నిలబెట్టబడినటువంటి ఏ ప్రాణవాయువునైతే మనం అక్కడ నిలబెట్టామో దానిని హంసము అని పిలుస్తాం. అక్కడ ఎందుకు? అది అక్కడికి పోయేటప్పటికి దాని రూపు దాని యొక్క నామం మొత్తం మారిపోయింది. అంటే ఊర్ధ్వగామి అయి ఎప్పుడైతే సహస్రారాన్ని చేరిందో ఆ చేరినప్పుడు అది ప్రాణవాయువుగా లేదు. ప్రాణవాయువుగా ఉన్నంతసేపు ఎంతవరకు ఉన్నది? ఆగ్నేయ ప్రదేశం అంతవరకే ఉన్నది. ఆగ్నేయాన్ని దాటి ఊర్ధ్వంగా పైనుంచి సహస్రారాన్ని చేరింది అంటే అది హంసము అనేటువంటి స్థితికి వచ్చింది. అంటే అజ్ఞానము కంఠస్థానం వరకు వదిలివేసి అది ఊర్ధ్వోన్ముఖమై ఆ సహస్రారాన్ని చేరినప్పుడు సత్యలోకము అని కూడా చెప్పుకున్నాం. ఏ విధంగా మనకి ఈ 7 లోకాలు 14 లోకాలు అన్నప్పుడు ఊర్ధ్వలోకాలు ఏమని చెప్పుకుంటాం? భూలోక, భువర్లోక, సువర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోక. అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోక. అంటే ఇక్కడ తపస్సు ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రము నుండి తప్పించిందో ఆ తప్పించి ఊర్ధ్వంగా పయనింపజేసిందో సత్యాన్ని చేరింది. సత్యాన్ని చేరేటప్పటికి ఈ ప్రాణవాయువు యొక్క అంశ ఏమైంది? హంసముగా మారింది. ఆ హంసము అనేటువంటిది ధవలముగా శీతలత్వముగా ప్రసన్నముగా ఉన్నది. ఆ విధంగా సహస్రదళాలతో ఒప్పారుచూ ఉన్న సహస్రారమందు హంసము అనబడేటువంటి పరబ్రహ్మమై ఉన్నటువంటి వాడు అంటే ఆయనే శ్రీ సద్గురు సార్వభౌముడు. అయితే ఇక్కడ జీవుని యొక్క స్థానము ఎంతవరకు? కంఠము అంటే విశుద్ధ చక్రం వరకే జీవుని యొక్క స్థానము.
ఈ జీవుడు దైవం కావాలంటే వాడు ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటాలి. అంటే కంఠస్థానము నుండి ఊర్ధ్వంగా పయనించి అలా గమించి ఆజ్ఞాచక్రాన్ని చేరుకోగలిగితే వాడు ఊర్ధ్వంగా గమించగలిగినటువంటి సమర్థతను పొందగలిగిన వాడు. ఆ ఊర్ధ్వంగా వాడు ఆజ్ఞాచక్రాన్ని చేరగలిగాడు అంటే అక్కడ తనను తాను అక్కడ నిక్షిప్తం చేసుకొని అక్కడ మళ్ళీ పరిస్ఫుటమైనటువంటి పరిపుష్టి కలిగి జ్ఞానము అనేటువంటి దానితో వాడు సర్వసమర్థతను కూడా వృద్ధి చేసుకొని అక్కడ నుండి ఊర్ధ్వగామి అయి సహస్రానానికి పయనింపచేయగలిగినటువంటి సత్తా మనకు వస్తుంది. ఆ వచ్చినప్పుడే అక్కడ ఏ విధంగా సద్గురు స్థానాన్ని చేరతాడు. అయితే ఇక్కడ జీవుని యొక్క స్థానం ఏంటి? కంఠము నుండి కిందకు పోతే అధోలోకాలు, కంఠము నుండి పైకి వస్తే ఊర్ధ్వలోకాలు. అంటే జీవుడు శివుడుగా మారాలి అంటే ఊర్ధ్వంగా పయనించాలి. జీవుడు జీవుడుగానే ఉండాలి అంటే మరి అనాహత చక్రం, హృదయ చక్రం వరకే మాత్రమే ఉండాలి. అది కూడా లేదు అంటే శరీరంగా మారుతున్నాడు అంటే అప్పుడు మణిపూరక స్వాధిష్టాన మరి ఆధారమునందు మాత్రమే వాడు అక్కడక్కడ తిరుగుతూ ఉండడం. ఈ పృథ్వీభూతమైనటువంటి పృథ్వీతత్వమైన ఈ శరీరమే సత్యము నిత్యము అని అజ్ఞాన స్థితిలో వాడు గాఢ తమస్సులో మునిగిపోయి ఉంటాడు. అయితే వాడు ఊర్ధ్వంగా పయనించినప్పుడు ఆ విధంగా అంటే ఈ సహస్రదళాలతో మరి ప్రకాశిస్తూ ఉన్న సహస్రారమందు హంసము అని చెప్పబడేటువంటి పరబ్రహ్మమే అయ్యున్నాడు కదా. ఆ అయ్యున్నప్పుడు జీవుని యొక్క స్థానం ఏంటి? కంఠము అనబడేటువంటి విశుద్ధ చక్రం. అంటే ఈశ్వరుని స్థానం ఏంటి అంటే భ్రూమధ్యము. ఇక్కడ మనమేమని చెప్పుకుంటున్నాము? అనాహతము అంటే రుద్రుడు అని చెప్పుకుంటున్నాం. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడు అంటే అధికారి, ప్రభుత్వము, అందరికంటే అత్యున్నతుడు అయినటువంటి ఈశ్వరతత్వమే ఈ భ్రూమధ్యము లేదా ఆగ్నేయ చక్రము అని చెబుతూ ఈ ఈశ్వరుని స్థానంలో ఉన్నప్పుడు అంటే జీవుణ్ణి అతిక్రమిస్తుంది. ఏది? సహస్రారము. ఈశ్వరుణ్ణి కూడా అతిక్రమించింది. ఏంటది? సహస్రారమునందు ఉన్నటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క స్థానము. అంటే ఈ యొక్క జీవుణ్ణి ఈశ్వరుణ్ణి కూడా అతిక్రమించి ఉన్నటువంటి స్థానం ఏంటి అంటే శ్రీ సద్గురు పరబ్రహ్మతత్వం. అటువంటి అతిక్రమించి ఉన్నటువంటి పతాక స్థాయిలో అంతకంటే లేదు కాబట్టి ఆ తత్వాన్ని గురించి ఆయన అక్కడ నిలబడి దానినే సాధనముగా చేసుకొని అక్కడ నివాసముగా ఉంటున్నప్పుడు ఆ పరిపూర్ణ తత్వాన్ని గురించి ఆ నిరావరణాన్ని గురించి ఆయన మాత్రమే చెప్పగలడు. మరి ఒక పరిమితికి, ఒక చక్రానికి, ఒక ప్రదేశానికి లోబడినప్పుడు మరి పరిపూర్ణమైనటువంటి విషయాన్ని ఆయన అనుభవించకుండా మనకి తెలియజేయలేడు కదా. అందుకే శ్రీ సద్గురు సార్వభౌముడు పరిపూర్ణుడు అని తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురుదేవుని స్థానము ఇదే. ఏది? ఏ సత్యలోకమైతే ఉన్నదో, సత్యలోకము అంటే సత్యమునందు వాడు సంచరిస్తూ ఉండడం, సత్యమునందు స్థానువై నిలుచుట, సత్యమునందు సంలీనమై ఉండుట, ఈ విధమైనటువంటిదే శ్రీ గురుదేవుని స్థానము అని తెలియాలి. అంటే ఇది సహస్రార హంస యొక్క పార్శ్వమునకు క్రింద ప్రక్కన ఉన్నది. సహస్రారం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి ఆ స్థానానికి పైన ఇంకేమీ లేదు. దానికి క్రింద పార్శ్వంలో అంటే దానికి ఒక ప్రక్క క్రింద ఏమున్నది? ఆగ్నేయ చక్రం ఉన్నది. ఆ ఆగ్నేయ చక్రం అనేటువంటిది భ్రూమధ్యస్థానం. అది ఏ రీతిలో ఉంటుంది? త్రికోణమ స్థానంలో ఉంటుంది. అంటే 3 కోణాలు కలిగి ఉన్నట్లుగా ఉంటుంది. అందుకే దానిని ఏమంటారు అంటే త్రికూట స్థానము అని కూడా చెప్తారు. అంటే 3 యొక్క కలయిక ఏదైతే ఉంటుందో ఆ 3 యొక్క కలయిక ఉండేటువంటి ప్రదేశమే త్రికూట స్థానం. ఆ 3 ఏంటి? వేటి యొక్క కలయిక అంటే ఇక్కడ మనం బాహ్యార్థంలో తీసుకున్నప్పుడు గంగా, యమున, సరస్వతి. వేణి అంటే ఈ నదుల యొక్క పాయలు కలిసేటువంటి దానిని త్రివేణి సంగమం అంటాం. ఇక్కడ త్రికూటము అంటే 3 యొక్క కూటమి అక్కడ కలుగుతుంది. ఏమేంటి అంటే ఈ యొక్క చంద్రనాడి, సూర్యనాడి, బ్రహ్మనాడి, అదే ఎడానాడి, పింగళనాడి, సుషుమ్న నాడి అనేటువంటి 3 యొక్క కలయిక అక్కడ
కలిసి ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని ఆ మూడు అక్కడ కూటమి అవుతాయి. మరి ఎటు సంచారము, నాడీ సంచారము అనేది జరగాలో అటువైపు వెళ్ళిపోతాయి. కానీ మూడింటి యొక్క కలయిక ఎక్కడ ఉంటుంది? ఆ త్రికోణము, ఆ త్రికూటమునందు, అంటే మూడింటి కలిసేటువంటి స్థానము, అందుకే త్రికూట స్థానము అని చెబుతూ, అంతేకాదు ఆ భ్రూమధ్యము త్రికూట స్థానమున శ్రీ గురు పరమాత్మ కూటస్థుడే సాక్షి అయి ఉన్నాడు. అక్కడ మరి ఏ విధంగా అంటే సహస్రహారమునందు శ్రీ గురు పరమాత్మ ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడేమై ఉన్నాడు అంటే జాలువారి ఈశ్వరుడైనప్పుడు త్రికూట స్థానములో కూడా శ్రీ గురు పరమాత్మే కూటస్థుడై ఉన్నాడు. అంటే ఆ కూటస్థుడై సాక్షి అయి ఉన్నాడు. ఎటువంటి సాక్షిత్వం అంటే దేనికి అంటనటువంటి స్థితి, దేనికి కూడా తెలియనటువంటి స్థితి, అన్నీ తెలిసిన వాటిని గురించి తెలియజేసేటువంటి స్థితి లేని స్థితి ఏదైతే ఉన్నదో ఆ అంటనటువంటి ఆ సర్వసాక్షిత్వ స్వరూపంలో కూటస్థుడే కేవలం సాక్షి మాత్రుడే జ్ఞానాన్ని మాత్రమే నిక్షిప్తం చేసుకొని అక్కడ నుండే ప్రతి ఒక్కదానికి కూడా ఆజ్ఞలు అనువర్తింపజేసుకుంటూ ఈ విధంగా శారీరకమైనటువంటి జీవస్థాయిలో ఉన్నప్పుడు అక్కడి నుండే వాడు క్రిందికి దిగజారుతూ ఈ శరీర స్థాయికి దిగజారిపోతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటిది జ్ఞానానికి ఎగబ్రాకమని చెప్పదు, అధోలోకానికి దిగజారమని చెప్పదు. అంటే సాక్షిత్వ స్వరూపంలో ఈశ్వరుడే శ్రీ గురు పరమాత్మ అయి ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు లేకపోతే సహస్రారం యొక్క పార్శ్వమున ఇంకా ఏమున్నాయి అంటే ఆ సహస్రానికి ఈ పార్శ్వంలో క్రిందుగా ఏమున్నది అంటే త్రికూటం ఉన్నది. ఇంకా అదే పార్శ్వంలో అవే ప్రక్కల్లో ఏమున్నది సూర్యం, చంద్రుడు, అగ్ని అనే మండలాలు ఉన్నాయి. అందుకే మనం పింగళనాడి అంటే సూర్యనాడి అని, చంద్రనాడి అంటే ఎడానాడి అని, మరి అగ్నిమండలం కూడా ఉన్నది, అదే సుషుమ్న నాడి అంటే అగ్నినాడి అని ఈ మండలాలు ఉన్నవి. ఈ అంటే ఈ యొక్క ప్రాణవాయువు సంచరించేటువంటి ఇరు పార్శ్వాలు మధ్య ప్రదేశము, ఈ మూడింటిని కలిపే చంద్రుడు, సూర్యుడు, అగ్ని అనేటువంటి నాడీ మండలాలు ఉన్నాయి. ఈ నాడీ మండల వాణి యందు ఆయా జ్యోతి స్వరూపుడై ఒక్కొక్క దాని యందు కూడా హంసస్వరూపుడై వెలుగుచూ ఉన్నాడు. ఎవడు? శ్రీ గురు పరమాత్మే. అప్పుడు ఎవరికి ఎవరు ఉన్నారు అంటే మనకు ముందే చెప్పుకున్నాం కదా, ఏ విధంగా రజోగుణ స్వరూపుడై సృజన కార్యక్రమం, మరి సత్వగుణ సంపన్నుడై మరి దేనిని పోషణ కార్యక్రమం, ఈ లయ కార్యక్రమం అనేటువంటిది తమోగుణ సంపన్నుడై ఈ విధంగా ప్రతిదీ కూడా తనే జాలువారిన ఉద్వగామి అయినా ఉండేటువంటిది శ్రీ గురు పరబ్రహ్మతత్వం ద్వారానే ఈ యొక్క విషయాన్ని గురించి తెలుస్తుంది. ఈ తెలిసేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పరతత్వాన్ని గురించి మనకి ప్రసాదించేటువంటి తెలివి ఆ సద్గురుమూర్తి ఆ పరబ్రహ్మ వస్తువే అయి ఉన్నది. అందుకే ఈ క్రింది మీదులు కూడా సర్వము సర్వసాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీ గురు పరమాత్మే అని తెలియజేస్తూ ఏ విధంగా ఉన్నాడు అంటే సూర్యచంద్ర అగ్ని మండలాలు ఉంటున్నవి కదా, వాటి యందు ఏ విధంగా శ్రీ గురు పరమాత్మే హంస రూపంలో ఉండి ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో అంటే పూరక రేచక కుంభక రూపంలో కూడా హంస ఊర్ధ్వంగా మరి అధోలోకాలలో కూడా పయనించేటువంటి స్థితి కలిగింది కూడా ఎవరు? సర్వసాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి శ్రీ గురు పరమాత్మే. ఆ హంసయ్యే వెలుగుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా మరి యంత్రయోగము, మంత్రయోగము, యోగశాస్త్రము అనేటువంటి దీనిని అనుసరించి ఈ త్రిరేఖ చక్రమందు కూడా ఈ మూడు రేఖలు ఏ రేఖలు అని చెప్పుకున్నాం మనం. మొట్టమొదటగా అక్షరమాలలోకి వెళ్తే మనం ఏమని చెప్పుకున్నాం? ఆకారం మొదలు మరి 16 అక్షరాలు అచ్చులు, కకారం మొదలు తా వరకు 16 అక్షరాలు హల్లులు, ఇంకా కూడా ఒత్తుతా మొదలుకొని అలా వరకు మరో 16 అక్షరాలు. ఈ మూడు కూడా 3 16 48 అక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మూడు రేఖలు కూడా మొదటి 16, రెండో 16, మూడో 16 ఒక్కొక్క 16 ఒక్కొక్క రేఖలాగా ఉండి ఈ మూడు రేఖలు కలిగితేనే త్రిరేఖ చక్రము అంటే
ఒక సర్కిల్ లాగా ఉన్నది. ఆ సర్కిల్లో ఏమున్నది? దానినే సహస్రారము అంటే సహస్రారమందు త్రికోణమునందు శ్రీ గురు పరమాత్మ హంసస్వరూపుడై ఉంటూ ఉన్నాడు. ఈ త్రిరేఖ చక్రమునందును, త్రిరేఖ చక్రము అన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మండలాలు, దీని యందు హంసరూపుడై ఉన్నాడు. సహస్రారమునందు హంసరూపుడై తేజస్సుతో వెలుగుతున్నాడు. మరి త్రికూట స్థానమునందు శ్రీ గురు పరభగవానుడు హంసరూపుడై ఉన్నాడు. ఈ మూటి యందు కూడా యంత్ర మంత్ర యోగ శాస్త్రాలను అనుసరించి చెప్పబడేటువంటి విషయం ఏమిటంటే, సర్వము కూడా ఈ యొక్క హంసగామి అయి ఈ ఊర్ధ్వంగా కంఠానికి పైనున్నటువంటి స్థానములో ఉన్నటువంటి హంసము ఏ విధంగా అయితే రేచక పూరక కుంభకాదుల రూపంలో ఉన్నటువంటిది ప్రాణవాయువు అని చెప్పుకున్నప్పుడు, ఇది ఆజ్ఞాచక్రము మొదలుకొని కూడా ఈ సూర్య చంద్ర మరి బ్రహ్మనాడి లేదా అగ్నినాడి యందు చేరించేటువంటిది ఉద్వగామి అయి సహస్రారమునందు చేరి అక్కడ నిలబడిపోయేటువంటి స్థితిని మనం హంసము అని చెప్పుకునే విధంగానే, అంటే ప్రాణవాయువే ఊర్ధ్వంగా గమించినప్పుడు దాని రూపు దాని నామము మారిపోయింది. అయితే ఈ హంసము ఎవరు? శ్రీ సద్గురు పరంజ్యోతి స్వరూపుడే అని చెబుతూ, అయితే శ్రీ గురు భగవానుడే హంసరూపుడై ఇలా చేరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క త్రిరేఖ చక్రాల యందు సహస్రారమందు త్రికోణమునందు కూడా అంటే భ్రూమధ్యమునందు కూడా శ్రీ సద్గురుదేవుడే ఈ విధంగా చేరిస్తున్నాడు అని చెబుతూ, అయితే మనకు చెప్పబడేటువంటి కడపటి స్థానం ఏ విధంగా ఆధారం మొదలుకొని సహస్రారం వరకు వెళ్ళినప్పుడు అది చిట్ట చివరి పతాక స్థాయి ఏది అంటే అది సహస్రార స్థానమే. అది సర్వదృశ్యరహిత స్థానము. అక్కడికి వెళ్ళిన తర్వాత దృశ్య సంబంధమైన ఏవి ఉండవు. ఆ దృశ్య సంబంధము అనేటువంటిది కంఠము అంటే విశుద్ధమైనటువంటి చక్రం దగ్గరకు జీవస్థానము దాటాడో ఇక వాడు అటువంటి ఈ దృశ్య సంబంధమైనటువంటి స్థితిని వాడు మరిచిపోయి ఉంటాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.